హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు స్పెషల్ నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టిన లేక వెజిటేరియన్స్కి ఏమన్నా స్పైసీగా స్పెషల్గా కావాలనుకున్నప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేది మష్రూమ్. అలాంటి మష్రూమ్ కర్రీ హెల్తీగా రెస్టారెంట్ కన్నా ఎక్కువ టేస్టీగా మన కిచెన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను 2 ప్యాకెట్స్ వరకు బటన్ మష్రూమ్ని నిన్న నైటే నేను తీసుకొచ్చాను. సో ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ ఈవెన్ 1 మష్రూమ్ కూడా ఖరాబ్ అవ్వలేదు. సో ఈ మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి 3 to 4 ఆనియన్స్ వరకు కావాలి. సో వాటిని కూడా కట్ చేసుకుని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అన్నిటినీ రెడీ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకుని మనకి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకుని ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ను యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ సుమారుగా యాడ్ చేశాను. బేసిక్గా నా దగ్గర మెజరింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ 1 కప్పు 2 కప్పు అని ఏం చెప్పను. ఎప్పుడు సుమారుగా యాడ్ చేయడం వల్ల ఎప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయకుండానే మనకు కావాల్సిన కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే మనం ముందే కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. సో అందులోకి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నా చిన్నతనంలో అయితే న్యాచురల్గా మష్రూమ్స్ చాలా చోట్ల దొరికేవి. మేము ఎక్కువగా చాలా ఇష్టపడేవాళ్ళం. ఎట్లయినా ఆ ఫ్లేవర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ప్రజెంట్ జనరేషన్లో అలాంటి మష్రూమ్స్ చాలా రేర్గా దొరుకుతాయి. సో అందుకని మనం ఆర్టిఫిషియల్గా ప్రాసెస్ చేసిన ఇలాంటి మష్రూమ్స్ మీదే డిపెండ్ అయ్యాం. సో నెక్స్ట్ కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ జార్లోకి కొన్ని జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి, కట్ చేసిన టమాటోస్ అండ్ గార్లిక్ని యాడ్ చేసి పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మసాలా పేస్ట్ చాలా మెత్తగా ప్రిపేర్ అయిపోయింది. సో ఈ మసాలాని యాడ్ చేయడం వల్ల మష్రూమ్ కర్రీ నాన్ వెజ్ కన్నా ఎక్కువ టేస్ట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఎటువంటి వాటర్ యూస్ చేయకుండానే మష్రూమ్ కర్రీలో అంటే మష్రూమ్స్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ మష్రూమ్స్ వచ్చేసరికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి సో మనం లో ఫ్లేమ్ మీద కుక్ చేసినప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మన కంప్లీట్ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఒక 50% వరకు మష్రూమ్స్ కుక్ అవ్వగానే మనం 2 to 3 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఇంకా స్పైసీగా కావాలంటే 1 స్పూన్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. సో చూసారు కదా, ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇంకా ముందే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని మనం కర్రీలో యాడ్ చేసుకొని ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మనం లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. మష్రూమ్స్ వచ్చేసరికి చాలా హెల్దీ. సో దాంట్లో చాలా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ఈవెన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎక్కువగా మష్రూమ్ కర్రీని ప్రిఫర్ చేస్తారు. ఇంకా వెజిటేరియన్స్ అయితే చెప్పనవసరం లేదు, ఎప్పుడు ఇష్టంగానే స్పెషల్గా ప్రిపేర్ చేసుకుంటారు. సో ఈ కర్రీ వచ్చేసరికి బిర్యానీ కానీ, రైస్ కానీ, చపాతీ, రోటీ, పుల్కా దేనిలోకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూసారు కదా, కుక్ అవుతున్నప్పుడే చాలా టెంప్టింగ్గా ఎమ్మీగా అనిపిస్తుంది. రెస్టారెంట్ని కూడా డామినేట్ చేసే టేస్టీ అనిపించే ఈ మష్రూమ్ కర్రీలో ఇంకా కొంచెం గరం మసాలా
అండ్ ముందే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తే చాలు, మనకు కావాల్సిన బటన్ మష్రూమ్ కర్రీ రెడీ అవుతుంది. టేస్ట్ అయితే మాత్రం సింప్లీ సూపర్బ్, చెప్పనవసరం లేదు. ఒక్కసారి ఇలాంటి మష్రూమ్ కర్రీని మీ కిచెన్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఎప్పుడు ఫాలో అవ్వండి. కంపల్సరీగా ఇంతకన్నా వెరైటీ ఐటమ్స్ని మీకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాం.